అమ్ములు వాళ్ళు నాకైతే ఇంతకుముందు రివెంజ్ ఛాలెంజ్ ఇచ్చారు. ఉత్తి తులసాకులు అని చెప్పి ఏం చేసేది తెలుసు, ఉత్తి తులసాకులు అని చెప్పి మిరపకాయ పెట్టారు. నాకు తెలిసి కన్ఫర్మ్ తులసాకులలో పెట్టించారు. ఇప్పుడు చూడండి వాళ్ళకి ఎట్లిద్దా చూడరు. వాళ్ళు ఎక్కడున్నారంటే బ్యాక్ సైడ్ చూడవచ్చు మీరు, అక్కడ ఉన్నారు వాళ్ళు. సో ఇప్పుడైతే వాళ్ళు అక్కడికి పోతానా. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, అంటే డైలీ వ్లాగ్స్ కూడా మొదలు పెడదామని అనుకుంటున్నా. సో అక్కడ మనం చూడొచ్చు మన టీమ్మేట్స్ అక్కడ కూర్చొని ఉన్నారు. ఉన్నది మంచిగానే ఉన్నది కానీ ఉంటుంది కానీ ఇప్పుడు కూడా. సో ఇప్పుడైతే రివెంజ్ ఛాలెంజ్ అయితే నాకు పొద్దున్న ఇచ్చారు కదా. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నామంటే, ఏం చేద్దామంటే ఇప్పుడు వచ్చేసి ఒక వీడియో అయితే ప్లాన్ చేసినాం. కాకపోతే ఆ వీడియో ఫెయిల్ అయిపోయింది. సో అందుకు ఏం చేద్దామంటే చింతపండు పాలు తీసుకురావాలా, తులసి ఆకులు కూడా కట్టి తీసుకొస్తా ఉప్పేసి. ఎట్లుంటుందంటే వాయిస్ నాకు ఇచ్చారు కదా. ఇప్పుడైతే నేను మళ్ళీ గట్టిగా ఇస్తా. ఏంటంటే నాకు ఒక కెమెరామ్యాన్ పప్పు అన్నాడు కాబట్టి పప్పు కూడా తిస్తాడు కెమెరామ్యాన్. ఫస్ట్ మనకి ఇంకొకటి కెమెరామ్యాన్ కావాలి. ఫస్ట్ ఏం చేద్దామంటే తులసి ఆకులు అయితే ఇక్కడ రెడీగా ఉన్నాయి. నా రివెంజ్ ఛాలెంజ్ పొద్దున మొత్తం వాడిపోయినాయి. ఇక్కడ చూడవచ్చు మొత్తం వాడిపోయినాయి తులసి ఆకులు పొద్దునే. సో ఇవే కడతా ఇప్పుడైతే పోయి జామాకులలో కారం వేసుకొని వద్దాం. ఎందుకింత నిమ్మలంగా మాట్లాడుతున్నా అంటే వాళ్ళు అక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా అన్నారు. మీరు చూపిస్తా అంటే వాళ్ళు పొద్దున రివెంజ్ ఛాలెంజ్ తీసిరు కదా. ఇప్పుడు వాళ్ళు అందుకు ఆనందంగా ఉన్నారు. నా పైన రివెంజ్ ఛాలెంజ్ చేస్తారు బిడ్డ. ఛానల్కి ఓనర్ని, మీకు ఓనర్ని చూసుకో అక్కడ కూర్చొని ఉన్నారు, ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. చూసుకోరి ఎట్లిస్తాను చెప్తున్నారా మీ గొప్పతనం. మీరు ఎట్లా వర్క్ చేస్తారు అని చెప్తారు టీంలో. సో వాళ్ళైతే మంచి వర్క్ చేస్తారు. సో ఇప్పుడైతే పోయి పాన్ తీసుకొస్తా, జామకు పాన్ పోయిరా పోయి. సో జామకు పాన్కి జామ అయితే ఆకులు అయితే లేవు. ఒక్క నిమిషం వాళ్ళని అయితే ఆగిపోమన్నా. రేపు అబ్బా ఆయాలి నేనే పోయా. ఒక్క నిమిషం మీరు ఇక్కడనే కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. నేను మళ్ళీ తాగు పోయి తెంపుకొస్తూ ఉండండి మీరు. చూడొచ్చు కావచ్చు వీళ్ళ ఫేసులు ఇంత నవ్వుతా వెలిగిపోతున్నాయో. ఈ నవ్వుతో వెలిగిపోతున్న ఫేసెస్ కొద్దిగా సేపట్లో మొత్తం అలోమయం అవ్వబోతున్నాయి. ఇప్పుడైతే పోయి జామాకులు కోసుకొద్దాం గాయ్స్. సో జామాకులు తెచ్చేసి ఇక మా కొత్త టీమ్మేట్ దగ్గరికి అయితే వచ్చినాము, అద్దిగా దగ్గరికి. పాన్ అయితే చేసేద్దాం, రెడీ అయిపోదాం డైరెక్ట్. మొత్తం ఎట్లా అంటే వాళ్ళని అయితే పంపించేసిన. వీడియో అయితే తీరేది, వీడియో క్లిప్ తీస్తే మంచిగా ఉండు. సో ఎట్లా అంటే చేస్తాం వచ్చిండ్రా అక్కడనే వద్దు అది తీసుకొస్తా పో. పప్పిడదారా దాచిపెట్టచ్చు చెప్పద్దు. సో అని చెప్పకుండా అంతా చేయాలి పని. సో ఎట్లా అంటే పని మొత్తం ఒక అదన్నట్టు చేయాలి మొత్తం. అరే మీరు పోండి, అది కానీ పోండి పోండి. సో
అరే అడు పోరా వీడియో తీస్తాను వ్లాగ్ తీస్తాను పో చిల్లని తక్కువ రెండు ఎత్తాను రెండు అయితే అయిపోయినాయి జామ ఆకులు వచ్చేసింది చిన్న ఆకులు అయితే అమ్మడికి కడతాను బాగా అయిపోయింది గాయస్ మచ్చాస్ బాగా వచ్చేసిన ఒక్కదానికైతే తీస్తాడు అంతే ఇప్పుడు నా పాన్ తాగుతుంది నా పాన్ తానే వేసిన పాన్ తాడైతే దొరికింది నెక్స్ట్ పప్పు కానీ కూడా బాబా 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 మూతి మాడతానే మూతి మూతి అయిపోయింది రెండు పాకెట్లు వేసుకుంటా ఇవి రెండు సో గాయ్స్ కాల్ రివెంజ్ అని తులసి ఆకులు తినండి ఫస్ట్ అయితే తులసి ఆకులు తినండి రా బాబా అది వాళ్ళ వచ్చేస్తారు బాబా కూర్చుంటామా నువ్వు అటు పెట్టి తిప్పిపోయి రెడీ చేసి కెమెరామ్యాన్ చేసి ఇదేంది ఛానల్కి ఓన్ కెమెరామ్యాన్ చేసేసారు బాయ్స్ తీసుకో కానీ చెప్పలేందుకు కూర్చున్నారు కదా పైన ఏంది ఫస్ట్ పాన్ తీసుకోండి పాన్ తీసుకున్నాం వాళ్ళే వద్దులే ఇగో అరే నాకు ఆ పాను ఇప్పి డైరెక్ట్ తినాలి అంతే చూడొచ్చా చూడొద్దు చింతపండు వేసిన చింతపండు ఏమన్నా విచిత్రం మా బాబు చూడద్దు తిను డైరెక్ట్ నోట్లో వేసుకో డైరెక్ట్ నోట్లో వేసుకో పప్పుగాడు తిన్నాడు
అది కారం ఉంటే చెక్క చేసుకొచ్చిన పాన్లు ఇది ఎవరి ఏదో రాది నీదే పాన్ పదు పది నీది అది తీయద్దు తీయద్దు తిని డైరెక్ట్ నోట్లు వేసుకో డైరెక్ట్ లేకపోతే ఇప్పుడు కారం ఉన్నదా కారం ఉన్నదా ఉంచుతాను తిను పాన్ ఏది నీ అదేది తిను నోట్లున్నారు అమ్ములు అయితే ఎంజాయ్ చేసుకుంటూ తింటాను నాను అమ్ములు అయితే ఎంజాయ్ చేసుకుంటూ తింటాను అనుకుంటాను అనుకుంటాను ఫస్ట్ అయితే అది ఫస్ట్ అయితే అది ఫస్ట్ అయితే తినరా వాడు కూడా తిన్నాడు వాడు రియాక్షన్ క్రేజీ రియాక్షన్ అయితే క్రేజీ ఉన్నది ఉంచుతా రియాక్షన్ క్రేజీ అంటే క్రేజీ రియాక్షన్ ఉంచుతాను ఉంచాను చూడొచ్చు ఆయనకి ఘోరంగా తిక్క వేస్తాను ఇప్పుడు అమ్ములు నోట్లేసుకో అమ్మతో పని అయిపోయింది ఇప్పుడు నువ్వే వేసుకో తిను నవ్వులు నాన్న చెయ్యి అమ్ములైతే రియాక్షన్ అయితే ఏమైతే లేదు నవ్వుదు ఇది చూడొచ్చు రియాక్షన్ ఎక్కుతా క్యాప్చర్ అవుతాను మంచిగా ఉన్నది చూడు ఒకసారి అమ్ములు ఆను తిను నవ్వులు అమ్ములు అయితే మెల్లగా సప్పరించుకుంటూ నవ్వుతుంది రియాక్షన్ అయితే అయిపోయింది వాడు నవ్వులు నీ పనే ఇక నీది అయిపోతే నీళ్ళు ఎత్తా ఆను వాడు చూడచ్చు కింద పని పడుతుంది వాడి తెస్తావురా చూడు అమ్ములు అయితే కచ్చ నవ్వులింది నో రియాక్షన్ వాడు పప్పుగాడు అయితే బాగా రియాక్షన్ ఇస్తాను వాడు పప్పు కనుక అయితే వాటర్ ఇచ్చేద్దాం తీసుకోరా బాగుందారా అమ్ములు అయితే నో రియాక్షన్ నవ్విలింది తిన్న కళ్ళ దగ్గర నీళ్ళు వచ్చినాయి చూడరా ఇటు చూడ అమ్ములు నీ కళ్ళు ఏది ఉంచకయ్యా ఎసుడు వచ్చి కళ్ళు ఎట్లయినా ఇటు చూడరా నువ్వు చూడరా సో ఇదిగా ఈరోజు ప్రాంక్ వచ్చేసి సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం బాయ్ చెప్పాలనా ఇవిడైతే చేసేస్తానా కారం మిరపకాయలు అంతే నీకే ఎక్కువ కారం ఇచ్చిన నీది బాగా చుట్టింది ఇచ్చిందా బాగా చుట్టాన్ని ఇచ్చిందారా నీకు బాగా చుట్టింది అది అమూల్కి వచ్చింది నీకు వచ్చిందిరా అలా ఏమున్నది అలా బాగా కారం ఉన్నాయి నాలుగే మొత్తం ఎర్రాయింది అయ్యో అవి కొన్ని వాటర్ అర్జెంట్ తీసుకోండి నాలుగైతే మీరు ఎక్కుతాం ప్లీజ్ తాగు పో అమూలి వాటర్ అమూల్ ప్లీజ్ సో ఇది వచ్చేసి ఈరోజు రివెంజ్ ఛాలెంజ్ అయిపోయింది